వెల్కమ్ టు AP19 న్యూస్. మచిలీపట్నం ఎంపీ స్థానంలో జనసేన తరఫున పోటీకి వంగవీటి రాధా పేరు తెరపైకి వచ్చింది. ఇన్నాళ్ళు సిట్టింగ్ ఎంపీ బాలశౌరికే సీటు దక్కుతుందని ప్రచారం జరగగా అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు. అవనిగడ్డ అసెంబ్లీ సీటుకు పోటీ చేయాలని సూచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇరువురితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయం రాకపోతే రాధాకు అవనిగడ్డ, బాలశౌరికి మచిలీపట్నం ఎంపీ సీటు కేటాయిస్తారనే టాక్ నడుస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో గుంటూరు నగరంలో పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఎస్పీ తుషార్ ఆదేశాల మేరకు ఏఎస్పీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ప్రత్యేక పోలీస్ బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఓల్డ్ క్లబ్ రోడ్, ఆర్టీసీ బస్టాండ్, కొత్తపేట, పొన్నూరు రోడ్, ఏటుకూరు రోడ్డు తదితర ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు, కార్లు, సుమోలు తదితర వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. అవనిగడ్డ 2వ వార్డులో నివాసం ఉంటున్న ఆకుల శ్రీనివాస్ అనే యువకుడిపై ముగ్గురు వ్యక్తులు ఆదివారం రాత్రి కత్తులతో దాడి చేశారు. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. నా పేరు ఆకుల శ్రీనివాస్. మాది కొత్తమిల్లు 2వ వార్డు. అక్కడ కూర్చుంటే సాయంత్రం మా ఫ్రెండ్స్ పలానా మోపిదేవి శంకర్ అనే అబ్బాయి వచ్చి మా ఫ్రెండ్ని పక్కకు క్యాకేసి ఇలా మీ వాడిని తిరగొద్దని చెప్పి మా వాడు 2 రోజులు మట్టి చూస్తున్నాడు చంపడానికి. వాడు చంపితే మట్టుకు నేను మళ్ళీ అడ్డురాను, నాకేం తెలియదు, సంబంధం లేదని అన్నాడు. ఈలోపు వాళ్ళ తమ్ముడు వచ్చి పూర్తి జరుగుతుంటే ఆనాపడు తినాపడు అంటే నేనే చెప్పండి అంటే నువ్వు ఇలా ఎవరు చూస్తున్నావు అంటే పెళ్లి చేసుకుంటావు. వాళ్ళ తమ్ముడు పేరు ఏంటి? వాళ్ళ తమ్ముడు పేరు మోపిదేవి రాజేష్. వచ్చి ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడిగితే నేను అన్నాను, నేను ఈ మాట అన్న వాళ్ళని ఎవరినో పిలిపించండి. ఈలోపు శంకర్ అన్నాడు. కడప జిల్లాలో చేనేత కుటుంబం ఆత్మహత్యకు ప్రోత్సహించిన వారిని వెంటనే శిక్షించాలని టీడీపీ బీసీ మహిళా నేత నూకలమ్మ అన్నారు. నందిగామలో ఆమె మాట్లాడుతూ భూమి మార్పిడి చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీడీపీ బీసీ విభాగం తరఫున ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏదైతే భూమి ఉందో ఆ భూమి హక్కుదారులను వదిలేసి దొంగ రికార్డులు సృష్టించి తారుమారు చేస్తున్నారు. ఈ రెవెన్యూ అధికారులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ లీడర్లకి తానా అంటే తందానాన్ని వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం తరపున ఖండిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఒక కుటుంబం బలైపోయింది. కర్ణాటక నుంచి గూడుపల్లి మండలం సోడిగానిపల్లికి తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎస్ఈబీ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఈ మద్యం తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 6 లక్షల రూపాయల మద్యంతో పాటు ఒక కారు, ద్విచక్ర వాహనం సీజ్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కర్ణాటక మద్యం, నాటుసారా రవాణాపై నిఘా పెట్టారని స్పష్టం చేశారు. పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ వద్ద గిరి ప్రదక్షిణ నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు మెట్ల మార్గంలోని వినాయకుడి గుడి వద్ద భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. నరసరావుపేట, చిలకలూరిపేటతో పాటు పలు గ్రామాల నుంచి వందలాది మంది భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. శివనామస్మరణతో కోటప్పకొండ మారుమ్రోగింది. ఉయ్యూరు మండలం గండిగుంటలో జాతీయ రహదారిపై వెళ్తున్న మినీ లారీ కూరగాయల లోడుతో వెళ్తుంది. మినీ లారీ టైర్ ఒక్కసారిగా పేలడంతో లారీ డివైడర్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే డ్రైవర్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.